గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైమ్ గ్లో వ్లాగ్స్. ఓకే, ఈరోజు వచ్చేసి సంక్రాంతిలో ఫస్ట్ డే భోగి. అమ్మమ్మ, అసలు భోగి ఎందుకు జరుపుకుంటారు? చెరుకు బుగ్గలు పోసుకుంటారు, నేరవాళ్ళు, జీడి పండ్లు, పైసలు అన్నీ కలిపి పోసుకుంటారు పిల్లలకు, సంటి పిల్లలకు. ఏంది భోగి పళ్ళ ఈరోజే పోసుకుంటారు? పోసుకుంటారు. ఇదంతా చూసినప్పటికీ మా అమ్మమ్మకి భోగి గురించి తెలియదని అర్థమవుతుంది. ఇప్పుడు మా వదిన చెప్తుంది భోగి గురించి. వదిన, భోగి గురించి చెప్పు కొంచెం నీ మాటల్లో. సింపుల్ ఆన్సర్. సరే కానీ ఇది భోగి రోజు ఇవన్నీ కట్టెలు ఇట్లా గాలబెట్టి పాత సామాన్ అవన్నీ గాలబెడతారు కదా లేచి. తెలియదా నీకు? నాకు తెలిసినంత కూడా తెలిసేటట్లేదు ఫ్రెండ్స్. పాత సామాన్ అన్ని ఒక ఇట్లా ఏమంటారు కట్టెలు పెట్టి దాంట్లో వాడేస్తారు కదా, అసలు ఎందుకు వాడేస్తారు అట్లా? మా వదిన ముగ్గేయడానికి స్టార్ట్ అయితే సిద్ధమవుతుంది. మా డాకు మహారాజ్ ఇప్పుడే వస్తున్నాడు వాకింగ్ చేసి వచ్చి. హోల్ కాదు, వ్లాగ్ ఇది, వీడియో ఇస్తున్నా. మా షేగోలు చేస్తారా దాని మీద? ఏంది వద్దు అదే కలర్స్ వేయడానికి టూల్. ఇది ఈవెన్గా కలర్స్ ఫాస్ట్ వేయచ్చు. ఓకే, ఎంత అది? 10 రూపీస్. ఫాస్ట్గా అయిపోతుంది, తొందరగా అయిపోయింది. కలర్ కూడా కొంచెమే పడుతుంది. చేత్తో నేస్తే ఈవెన్గా రాదు, దీంతో నేస్తే బాగుంది. వచ్చిందా కలర్ మంచిగా? ఇంకో రంగు లేదా? వేస్తుంది. నువ్వు చాయ్ అయితే పెట్టుకో. తీసుకుంటా. ఇది పీ వంశీ. లీఫ్ కలర్ వస్తలేదు కదా, ఏదో వేరే కలర్ వచ్చినట్టు. చాయ్ అయిందా మమ్మీ? చాయ్ తీసుకురా. అమ్మమ్మ ఏం చేస్తున్నావు నువ్వు? మరి అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? ఒక దగ్గర కూర్చోవాడు స్టూల్ వేసుకొని. అవి అందరికి చెప్పక ఎవరికి తెలియదు. ఏం చేస్తున్నావు మమ్మీ? గుత్త గుత్తలు ఆడుతోంది. నెక్స్ట్ వచ్చేసి ఈడ ఏం మండే గుడికి పోతున్నావా? అందరు షాక్ అవుతారు తెలుసా నువ్వు గుడికి పోతున్నావు అంటే. మా డాడీ బాగా మారిపోయాడు ఫ్రెండ్స్, నేనే షాక్ అవుతున్నా. మా డాడీ గుడికి పోతున్నాడట సోమవారం. చికెన్ తింటలేడట, మటన్ తింటలేడట. అక్షయ, అరే నాకు కూడా ఉంచురు కదా. అంటే నువ్వు చేసినావు మంచిగానే అంటున్నా ఇప్పుడు. బిర్యానీ ఏం చేస్తున్నా?
తినడం తక్కువ చేసుకుని ఎక్కువ. నువ్వు అది చేసే లోపే తినేటట్టున్నావు కదా పిండి, సప్పరిస్తూనే ఉన్నావు. మళ్ళీ తినుడు తక్కువ అంటే మేము చేయకముందే స్టార్ట్ చేసినావు తినుడు. అలా మురిగిపోతేనాయి ఏంది మా ఇంట్లో ఏదైనా కానీ అదే నువ్వు మంచిగా చెయ్యవేమో అందుకని ఎందుకు పేరు ఇంకా ఉన్నాయి అట్లనే పెనీలు నువ్వు చేసినావా, కొనుకొచ్చినాయా అవి? వచ్చినాయి అట్లా తినా మరి నువ్వేం చేసుకుంటావు ఒక్కదాన్ని రోజు వస్తాను? కట్టది మంచిగా అది పోయేది నాకు తెలిసి. అవి మురుకులా కావు అవి చాలా ముట్లకు చెప్పేమనుకుంటున్నా పిండి ఏం చేస్తుర్రే అసలు? అబ్బా అబ్బా, పొర్రుడు ఎక్కువ ఉంది, చేసుడు తక్కువ ఉంది. ఎవరన్నా ఇస్తురా? పిండిని ఎట్లా విసుకుతే మంచిగా వస్తుంది అమ్మమ్మ? కవర్లో నీళ్ళు పోయకుండా విసుకాలనా? అవునా? నీళ్ళు దగ్గర వస్తే ఇట్లా ముద్ద వస్తుంది. ఇదంతా ఎందుకు పిండి దీనికి? మురుకులక బిల్లలు ఇట్లా ఒత్తుతారు కదా, దానికి మధ్యలో రౌండ్ ఎందుకు ఇట్లా కుచ్చుతారా? ఎందుకు కుచ్చుతారా? ఇష్టం అంతేనా? గమ్మత్త నీ లెక్క గమ్మత్తు. పల్లీలు ఇందులో ఏమేమి వేసినావు ఈ పిండిలా? అన్నీ వేసిన నువ్వులు వేసిన ఓమ వేసిన ఇంకా పప్పు పల్లీలు ఓమ పొడి ధనాలు జీలకర్ర పొడి చూసినా? ఇప్పుడు నేను అడగకపోతే వేయనే వేయకపోతుండే, బిస్కెట్ చేస్తుండే మొత్తం. లేకుండా సరే తప్పుని మాత్రం ఒప్పుకోరు కదా. మమ్మీ నీ బుద్ధులు ఏ నుంచి వచ్చినాయి అంటే ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మమ్మ నుంచి వచ్చినాయి నీకు అన్ని బుద్ధులు. చేస్తారు కాస్త అనిపిస్తారా? మంచిగా కొడుతుంది. ఏవి దొరికితే అవి వేస్తున్నారేమి అందులో అన్ని. అయిపోతుండే కదా కదా నీళ్ళలో కలిపేనా కొంచెమంతా పోయినా కమ్మ వస్తుంది అన్నట్టు. కమ్మ వస్తుందా? నీ కోలంటే ఇష్టమే? నీ మన్మడు మన్మరాలలో ఎవరు ఇష్టం నీకు? నీ బిడ్డల్లో నీ కొడుకులు అందరి కొడుకులే కరెక్ట్ చెప్పు. ఒకళ్ళ పేరు చెప్పి ఇక వంశిష్టం అంతే కదా. ఇక ఈయనంటే ఎక్కువ ఇష్టం. తాతకంతే దీనికంతే. హైదరాబాద్కి రోజు పోయికుంటూ రావన్నా తిప్పాపూర్ నుంచి హైదరాబాద్కి? అప్ అండ్ డౌన్ ఎంత దూరం అనుకుంటున్నావు? నీదే నువ్వే ఆడికి రా, హైదరాబాద్కి రావాలా నువ్వే. ఇద్దరం కలిసి ఉంటాం ఆడ మంచిగా. అటు అటు పోవచ్చు ఇటు పోవచ్చు. తినడానికి మటన్ ఏడు ఉంది, చికెన్ ఉంది. అది చికెన్ బిర్యానీ, అది చికెన్ కూర కాదు అది. నిన్నది రాత్రి మా డాడీ చేసిండు మా కోసం. కూర వండమంటే బిర్యానీ వేస్తా అని చేసాను. రేపు ఇంకా మనం అన్ని నెక్స్ట్ వచ్చేసి అది చేస్తాం. గుత్త గుత్తలు ఆడుతుంది ఫ్రెండ్స్ అన్నది. నీళ్ళు పోయకుండా కలపాలన్నావు కదా. చేతి తడుపుకోవాలన్నా? నీకే తెలియదా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావా? అలా మమ్మీ లేదు 90 దుర్గమ్మని. అదే అంటే చేపలు తింటే మెదడు మంచి పని చేస్తుంది అన్నావు అంతేనా? మరి గవి పెట్టిండు తాత. బస్ అయితే నాకు గవి పెట్టిండు నా పిల్లలు పుడితే. ఎప్పు దీనికి అసలు ఇంగ్లీష్ కూడా చదవరాదు మా మమ్మీకి అయితే. 10th పాస్. నీకు ఒకటి చూపిస్తే అప్పుడు చదవకపోతే అప్పుడు చెప్తావు నీకు. నువ్వు ఎన్నో తరగతి దగ్గర చదువుకున్నావు అమ్మమ్మ? నువ్వు ఏం లేదు అసలే వస్తుంది నేను. ఎందుకు అప్పటి నుంచి? అది ఒకటేసారి 4 పెడతారా?
చిన్నగా సరే బాగా చిన్న ఉన్నది పెద్ద 2 వస్తాయి. పెద్దగా 2 వస్తాయి, 3 వస్తాయి పెద్దగా. ఇది పట్టదు కీర్తి, ఇది చిన్నదానికే సెట్. ఇది అది కూడా ఏం చిన్న లేదు, బాగానే ఉంది. సైడ్ పెట్టుకుంటా పోసి అప్పు ఎట్లా వచ్చింది ఒకసారి చూపెట్టాను. పప్పులు అవి అన్ని మధ్యలో హోల్ పెట్టావా? మనం పెట్టుకోము, అంచనా లేదా మనకి? నేను దాని సేవలు కూడా ఇచ్చిన ఏంది ఎట్లా వస్తున్నాయి బిల్లప్పలు? మంచిగా వస్తున్నాయా? ఈ బిర్యానీ వేడి చేస్తుంది నిన్నది. తింటానే చేస్తాను, లేకపోతే తింటాం. ఏదో చెప్పు లేకపోతే తినదు కాకపోతే తింటారా? అమ్మమ్మ నీకే నేర్పిస్తుంది ఏమంటారు. 3 వేయి మరి, ఎందుకు కనిగానం వేస్తున్నావు? ఇగో ఇది మీ కాలంలో ఇవేం లేవు కదా? ఏమద్దు. ఈ సకినాలు కావే, మురుకులకు సకినాలకు తేడా తెలివా? వీటి చూస్తే ఏమనిపిస్తుంది అమ్మమ్మ నీకు? ఇందాక చెప్పినావు కదా, చెప్పు చెప్పే. వీటిని చూస్తే, మురుకుల్ని చూస్తే సన్నగా పిల్లలు ఎరిగినట్టు. అయిపోయింది కట్టిదే. మరి చెయ్యక మరి. ఇందాక వచ్చింది వద్ద పనంతా. ఏమేమి చేసారు? చేగోడీలు, అప్పాలు, ఇవేమై మురుకులు. మొత్తం నూనె దగ్గర దాకా వచ్చినట్టుంది కదా మీరు చేసుడికి. ఓకే, మా మమ్మీ ఒక పాట పాడుతుంట గైస్, చూసి తరించండి. పాడే. ఏం పాట పాడతావు? పాడు, ఏం పాట నాకు పాట. మా వదిన పాడుతుంది ఏదో ఒక రాగం పిలిచింది పాడగాని ఇట్లా మంచిగా వాడబుద్ధి అవుతుంది. నీకు వస్తాయి పాటలు? ఎందుకు వాడరాదు? నాకు మస్తు పాటలు వస్తాయి. తెలంగాణ స్పెషల్. ఎస్, చాయ్ విత్ చేగోడీలు, అప్పాలు అన్నీ. సో ఈరోజు వీడియో ఇది గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.